వసుధ 4వ భాగం. అలా సంక్రాంతి సెలవులకు అమ్మమ్మ వారింటికి వెళ్లిన వసుధ సెలవులలో ఆడుతూ పాడుతూ గడుపుతుంది. ఒకరోజు వసుధ మేనమామ దివాకర్ తన ఫ్రెండ్ పెళ్లికి కుటుంబ సభ్యులతో పాటు వెళ్ళాడు. అక్కడే ఉన్న వసుధని కూడా వాళ్లతో పాటు తీసుకువెళ్లారు. ఆ పెళ్లిలో వసుధని చూసిన దివాకర్ మరో స్నేహితుడు కృష్ణమూర్తి తన తమ్ముడు సాగర్కి వసుధని ఇచ్చి పెళ్లి చేయమని అడిగాడు. వసుధ చిన్నపిల్లే అయినప్పటికీ ముద్దుగా బొద్దుగా చూడటానికి పెద్దదానిలాగా కనిపిస్తుంది. ఆకుపచ్చ పరికిణీ ఓణిలో చూడటానికి చాలా అందంగా ఉంది. కృష్ణమూర్తి తల్లికి కూడా వసుధ బాగా నచ్చింది. దాంతో సాగర్కి వసుధని అడిగారు. ఇవేవీ తెలియని వసుధ ఆడిపాడి సెలవులు అయిపోగానే మేనమామతో కలిసి ఆకుతోటపల్లికి చేరింది. వసుధ బడికి వెళ్ళగానే సమయం చూసి అక్క జానకికి వసుధకి వచ్చిన పెళ్లి సంబంధం గురించి చెప్పాడు దివాకర్. మొదట జానకి అది ఇంకా చిన్నపిల్లేరా, పైగా మా మరిది కూతురులు ఇద్దరూ దానికన్నా పెద్దవాళ్లేగా, తరువాత చూద్దాం అన్నారు. ఎలాగైనా స్నేహితుడి ఇంటికి తన మేనకోడలని పంపాలని, తద్వారా తను లాభం పొందాలి అనే ఆశతో అక్క వాళ్ళది బెంగళూరులో వ్యాపార కుటుంబం. 5 అన్నదమ్ములు, అబ్బాయి 4వ వాడు. సొంతంగా బేకరీ నడుపుతున్నాడు. సొంతంగా 2 ఇల్లులు ఉన్నాయి. అన్నదమ్ముల పేరు మీద తలా ఒక ఫ్లాట్ కూడా ఉంది. బాగా కలిగిన కుటుంబం అన్నాడు దివాకర్. నువ్వేనైనా చెప్పరా, ఇప్పుడప్పుడే పెళ్ళంటే ఇంట్లో కూడా ఒప్పుకోరు అన్నది జానకి. చివరి అస్త్రంగా అక్క, ప్రస్తుతం బావ ఆరోగ్యం కూడా బాగోలేదు. పైగా వాళ్ళు పైసా కట్నం అక్కర్లేదు అన్నారు. ఇప్పటికే బావ ఆరోగ్యం కోసం చాలా వరకు పొలం అమ్మేశారు. ఇప్పుడు ఉన్నది 10 ఎకరాలు. ఉన్న భూమి కాస్త 2 ఆడపిల్లల పెళ్లిళ్ళకి అమ్మేస్తే నీ కొడుక్కి ఏం మిగులుతుంది అంటూ జానకి మనసు మార్చేశాడు. దాంతో జానకి మెల్లిగా తమ్ముడు మాటల గారడీలో పడిపోయి, పైగా తన కొడుక్కి ఏమీ మిగలదు అనే ఆలోచనతో పెళ్లికి ఒప్పుకుని అబ్బాయి వాళ్ళని సాంప్రదాయం ప్రకారం పెళ్లి చూపులకు రమ్మని చెప్పింది. అలాగే అక్క, నేను పెళ్లి చూపులు అయ్యే వరకు ఇక్కడే ఉంటాను అని అక్కడే ఉండి ఫ్రెండ్ కృష్ణమూర్తికి ఫోన్ చేసి సాంప్రదాయం ప్రకారం పెళ్లి చూపులకి రమ్మని చెప్పాడు. జానకి గారు భర్త రామయ్య గారి దగ్గరకు వెళ్లి విషయం చెప్పారు. రామయ్య గారు అస్సలు ఒప్పుకోలేదు. నీకేమైనా పిచ్చా, దాని వయసు ఏమిటి, ఇప్పుడే నా బంగారు తల్లికి పెళ్ళేంటి, అది చదువుకోవాలని ఆశపడుతుంది జానకి. పైగా చదువుల్లో ఆటల్లో అన్నింటిలో ముందే ఉంటుంది అనగానే, హా ఉంటుంది, అల్లరిలో మగపిల్లల్ని కొట్టడంలో ఇంటి మీదకు గొడవలు తేవటంలో అన్నింటిలోనూ ముందే ఉంటుంది మీ కూతురు అని మనసులో ఉన్న కోపం వెళ్ళగక్కారు జానకి గారు. జానకి, నీకేమైనా పిచ్చా, అది మన కూతురే. పిల్లలన్నాక అల్లరి సహజం, అయినా దాన్ని అల్లరి చేస్తుంది గాని అల్లరి పాలయ్యే పనులు చేయదు అన్నాడు రామయ్య. మీరేనైనా చెప్పండి, నా మనసు మారదు. ఈ పెళ్లి జరగాల్సిందే, లేదంటే నా పిల్లలు నేను ఉరిపోసుకుని చస్తాం. మీరు మీ ముద్దుల కూతురు సుఖంగా ఉండండి అంటూ పెద్దగా ఏడుపు మొదలుపెట్టారు. దాంతో రామయ్య గారు, సరే నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో అని మనసులో, కనీసం పెళ్లి జరిగితే ఆ వచ్చే అబ్బాయి ఇంకా అత్తారింట్లో అందరూ నా బంగారు తల్లిని బాగా చూసుకుంటారు, అక్కడైనా సంతోషంగా ఉంటుంది అనుకున్నారు. భర్త ఒప్పుకోవడంతో సంతోషంగా అత్తగారి దగ్గరకు వెళ్లి విషయం చెప్పింది. ఇంట్లో ఎవ్వరూ వద్దు అని చెప్పలేదు. బడికెళ్లిన వసుధ సాయంత్రం ఇంటికి రాగానే, రేపు నువ్వు బడికి వెళ్ళట్లేదు, రేపు ఇంటికి చుట్టాలు వస్తున్నారు అనగానే, ఎవరు వస్తున్నారో తెలియకపోయినా పోనీలే, పెండింగ్ ఉన్న హోంవర్క్ చేసుకోవచ్చు అని వసుధ ఇంట్లో ఉండటానికి ఒప్పుకుంది. అక్కడ పెళ్లిలో వసుధని చూసిన కృష్ణమూర్తి గారు ఇంకా కమల గారు ఇద్దరు ఇంటికి వెళ్ళాక వసుధ ఫోటో ఇంట్లో అందరికీ చూపించారు. అమ్మాయి ఎలా ఉంది అంటూ అందరి అభిప్రాయం కనుక్కున్నారు. 2వ కొడుకు సత్యమూర్తి, 3వ కొడుకు చంద్ర ముగ్గురు అమ్మాయి బాగుందమ్మా అన్నారు. తరువాత కోడళ్లు చూసి పెద్ద కోడలు శారద, అత్తయ్య అమ్మాయి కళ్ళు పెద్దగా ఉన్నాయి అంది. 2వ కోడలు జయంతి, లావుగా ఉందత్తయ్య అంది. 3వ కోడలు గీత, అమ్మాయి పొట్టిగా ఉందత్తయ్య అంది. కమల గారు నవ్వి, ఆ అమ్మాయికి ఇంకా 15 ఏళ్లు మాత్రమే, ఎత్తు పెరుగుతుంది, ఇక లావుగా ఉంది అంటారా, ఎత్తు పెరిగితే సన్నగా అవుతుందిలే, కళ్ళు పెద్దవి అంటున్నారు, ఆ అమ్మాయి మొహానికి తగ్గట్టుగా ఉన్నాయి అని నవ్వుతూ 4వ కొడుకు దగ్గరకు వెళ్ళింది. అత్తగారు వెళ్ళగానే ముగ్గురు కోడళ్ళు ఒక దగ్గర చేరి, ఏంటక్క ఆ అమ్మాయి అంత అందంగా ఉంది, ఖచ్చితంగా ఆ అమ్మాయి మనందరిలోకి అందగత్తె తానే అంటారు అందరూ అని బాధపడిపోయారు. ఇంతకీ ఆ అమ్మాయిని ఎవరి కోసం చూస్తున్నారక్క, సాగర్కా లేక శరత్కా అంటూ తన సందేహాన్ని వెళ్ళబుచ్చింది గీత. అదేంటి అలా అన్నావు తింగరబుచ్చి, ప్రస్తుతం సాగరేగా పెళ్లికుంది, ఇంట్లో సాగర్ కోసమే అయ్యుండొచ్చు అంది జయంతి. సాగర్ మేఘనని ప్రేమిస్తున్నాడు కదా, అందుకే అలా అడిగాను. అవును కదా, మర్చిపోయాను, చూద్దాం ఏం జరుగుతుందో అనుకున్నారు ముగ్గురు. సాగర్ గదిలోకి వెళ్ళిన కమల గారు, బాబు సాగర్, ఈ ఫోటో చూడు, అమ్మాయి ఎలా ఉందో చెప్పు అంటూ ఫోటో చేతికి ఇచ్చారు. ఫోటో చూసిన సాగర్, అమ్మాయి బాగుందమ్మా, కాకపోతే తమ్ముడికి హైట్కి సరిపోదు అన్నాడు. దాంతో కమల గారు, ఆ అమ్మాయి తమ్ముడి కోసం కాదు నీ కోసమే అన్నారు. సాగర్ కోపంగా ఆ ఫోటో విసిరేసి, అమ్మా
నేను మేఘనని ప్రేమిస్తున్న విషయం తెలిసి కూడా ఇలా మాట్లాడతావేంటి అంటూ అరిచాడు. కమల గారు ఏడుస్తూ, మీ నాన్న మీ చిన్నప్పుడే చనిపోయినా మిమ్మల్ని ఇంత వాళ్ళని చేసినందుకు ఆ మాట కాదని ఎంత పెద్దవాడివి అయ్యావా? నా మాట కాదని ఆ అమ్మాయిని నా ఇంటి కోడలుగా తీసుకువస్తే నేను ఊరి పోసుకుని చస్తాను అంటూ బెదిరించారు. దాంతో సాగర్ నిస్సహాయంగా చేసేదేమీ లేక పెళ్లికి ఒప్పుకున్నాడు. రేపే పెళ్లి చూపులు, మనం వెళ్ళాలి అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఇద్దరు కూతుర్లకు ఫోన్ చేసి విషయం చెప్పి ఇంటికి రమ్మన్నారు. తెల్లవారేసరికి ఇద్దరు కూతుర్లు వచ్చారు. కోడళ్ళని కూతుర్లని వెంట పెట్టుకుని కొడుకు కృష్ణమూర్తితో సహా సాగర్ని తీసుకుని వసుధ ఊరికి బయలుదేరారు. ఉదయం నిద్రలేచిన వసుధని తీసుకెళ్లి జానకి గారు తలస్నానం చేయించి పట్టు చీర కట్టి అందంగా అలంకరించారు. తల్లి అలా ఎందుకు చేస్తుందో అర్థం కాకపోయినా తల్లి అలా చేయటం చూసి ఎంతగానో సంతోషపడింది వసుధ. అలంకరణ పూర్తి అయ్యాక అందరి ముందు తల వంచుకుని కూర్చోవాలి. వాళ్ళు ఏమైనా అడిగితే చక్కగా సమాధానం చెప్పాలి. పొగురుగా మాట్లాడకు అని తల్లి పదే పదే చెప్పింది. నువ్వు అక్కడ ఒక్క మాట ఎక్కువగా కూడా మాట్లాడకూడదు వాళ్ళ ముందు అని చెప్పి వెళ్ళిపోయింది. కాసేపటికి హాల్లో అందరూ కూర్చుని మాట్లాడుతున్నారు. ఎవరో కొత్త గొంతులు వినిపిస్తుంటే చూడటానికి తలుపు దగ్గరకు వెళ్ళిన వసుధ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వసుధ ఎందుకు అలా కుప్పకూలిపోయింది? ఆ పెళ్లి జరుగుతుందా, ఆగిపోతుందా? మరో భాగంలో తెలుసుకుందాం. అంతవరకు మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.